గ్రేటర్ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. సికింద్రాబాద్, క్లాక్ టవర్, మోండా మార్కెట్, రాణిగంజ్, ప్యారడైజ్, బేగంపేట్, సింధీ కాలనీల్లో వర్షం కురుస్తోంది. కంటోన్మెంట్, మారేడుపల్లి, పికెట్, కార్ఖానా, డైమండ్ పాయింట్, బోయిన్పల్లిలో భారీ వాన పడుతోంది. ఇక వాతావరణ అలర్ట్స్ కి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. కల్పన మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. కల్పన, ఆల్మోస్ట్ సిటీలో మొత్తం కూడా వర్షం పడుతోంది చాలా చోట్ల. నెక్స్ట్ ఏంటి ఫోర్కాస్ట్ ఏంటి? అలర్ట్స్ ఎలా ఉన్నాయి? ఇవాళ ఎలా ఉన్నాయి? ఇంకా కమింగ్ డేస్ లో ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి? సౌజన్య, మీరు చెప్పినట్టుగానే సిటీ వ్యాప్తంగా మనకు వర్షం పడుతుంది. సో ఉదయం అంతా కూడా ఈ రోజు మనకు మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అయింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మనకు వాతావరణం మారిపోయి చిరుజల్లులతో కూడిన వర్షపాతం మొదలైంది. ఆ తర్వాత కూడా మనకు రాను రాను సిటీ వ్యాప్తంగా కూడా కమ్ముకుంది. ప్రస్తుతం అయితే ఒక భారీ వర్షం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ మనకు ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ప్రాంతాలు కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ మనకు హయత్ నగర్ సైడ్ కావచ్చు, ఈ వనస్థలిపురము, దాంతో పాటు ఎల్బీ నగర్, ఆ సైడ్ లో మనకు ఎక్కువగా ఒక గంటన్నర పాటు వర్షం దంచికొట్టిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక భారీ వర్షపాతం నమోదైంది. దీంతో అక్కడ ఎక్కడికక్కడ కూడా మనకు వాటర్ లాగింగ్ అనేవి ఏర్పడ్డాయి. దాంతో పాటు మోకాళ్ళతో నీరు కూడా చాలా ప్రాంతాల్లో నిలిచిపోయింది. దీంతో ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్లే వాళ్ళు కావచ్చు, అదే మనకు సాయంత్రం సమయంలో కురిసిన వర్షంకి స్కూల్లో నుంచి వెళ్ళి, కాలేజ్ నుంచి వెళ్లే వాళ్ళు కావచ్చు, ఇంటికి వెళ్లే వాళ్ళు కావచ్చు, చాలా వరకు ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా మనకు ఇటు వనస్థలిపురం కావచ్చు, ఎల్బీ నగర్, దాంతో పాటు హయత్ నగర్ సైడ్ అయితే మనకు ట్రాఫిక్ జామ్ పెద్ద ఎత్తున ఏర్పడింది. దాదాపు కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో అక్కడున్న ప్రజలు మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు ఇటు మనం ఏదైతే చెప్పుకున్నామో హయత్ నగర్ 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం అక్కడ నమోదైంది. దాదాపు గంటన్నరలో కురిసిన వర్షపాతానికి దీంతో ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్ అయ్యాయి. అదేవిధంగా వనస్థలిపురంలో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇటు ఉప్పల్లో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్ లో 3.2 వర్షపాతం నమోదైంది. ఇక కూకట్పల్లి అటు సైడ్ చూసుకున్నట్టయితే దాదాపు 1.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనకు ఒక ప్రాంతంలో మొదలైన వర్షము ఫస్ట్ మనకు ఇటు హయత్ నగర్ ఆ సైడ్ లో ఎక్కువగా కనిపించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే సిటీ వ్యాప్తంగా కూడా ఈ వర్షం కప్పుకుంటూ చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ప్రస్తుతం కురుస్తా ఉన్నాయి. కాస్త వర్షపాతం తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇంత ముందు చూసుకున్నట్టయితే మనకు ఒక భారీ వర్షం, జోరు వర్షం, మోస్తారు వర్షం కనిపించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లోనైతే కాస్త వర్షపాతం తగ్గి మరికొన్ని ప్రాంతాల్లోనైతే ఒక మోస్తారు వర్షం అయితే నమోదవుతా ఉంది. సో ఇదే వర్షపాతం అయితే వచ్చే 2-3 గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. అదే విధంగా పలు ప్రాంతాలకు సంబంధించి కూడా అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా మనకు ఇప్పటికే ఇటు హైదరాబాదు, దాంతో పాటు రంగారెడ్డి, ఇటు శివారు ప్రాంతాలకు సంబంధించి మనకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి వర్షాలు కురిసే నేపథ్యంలో కూడా మనకు అలర్ట్స్ అనేవి జారీ చేస్తా ఉన్నారు. అదే విధంగా ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు ఎప్పటికప్పుడు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. అదే విధంగా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసి ప్రస్తుతం ఇటు హైదరాబాద్ కి సంబంధించి, అదే విధంగా మేడ్చల్, మల్కాజిగిరికి సంబంధించి కూడా బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకు సౌత్ జోన్, జిహెచ్ఎంసీ జోన్స్, ఎల్బీ నగర్, చంపాపేట, ఉప్పల్, హయత్ నగర్ అటు సైడ్ కి సంబంధించి కూడా ఒక భారీ వర్షం మనకు కురిసింది. ఆ తర్వాత సెంట్రల్ హైదరాబాద్ కి సంబంధించి హబీబ్పూర్, సికింద్రాబాద్, దాంతో పాటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి ఇటు సైడ్ కి సంబంధించి కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అనేది కనిపించింది. ప్రస్తుతం అయితే మనకు నార్త్ వెస్ట్ హైదరాబాద్ కి సంబంధించి కూడా చాలా వరకు ఒక మోస్తారు వర్షం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే వర్షం కి సంబంధించి కూడా మనకు బులెటిన్ హైదరాబాద్ కి ప్రస్తుతం మనకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం వచ్చే 2 గంటల పాటు ఉండే అవకాశం ఉంది. కాకపోతే మేడ్చల్, మల్కాజిగిరికి మాత్రం మనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అక్కడ మోస్తారు వర్షం నుంచి ప్రస్తుతము ఒక జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. ఇటు మేడ్చల్, మల్కాజిగిరికి సంబంధించి కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు దమ్మాయి కూడా కావచ్చు, అదేవిధంగా దాదాపు కీసర, మేడిపల్లి, సో ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా వచ్చే 2-3 గంటలకు సంబంధించి కూడా మనకు అలర్ట్ జారీ చేశారు. అంటే సిటీకి సంబంధించి కూడా మనకు కాస్త వర్షపాతం తగ్గి ఈ మేడ్చల్, మల్కాజిగిరి సైడ్ ఈ మేఘాలు ఏవైతే క్యుములోనింబస్ మేఘాలు మనకి ఇంతవరకు కమ్ముకొని కురిసిన వర్షంకి ఆ మేఘాలు అయితే ఇప్పుడు మనకు మేడ్చల్, మల్కాజిగిరి సైడ్ కూడా టర్న్ అయినట్టు కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. అదే విధంగా కూడా మనకు పలు ప్రాంతాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ జారీ చేయడం జరుగుతా ఉంది. సో సిటీ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఒక తేలికపాటి నుంచి
మోస్తారు వర్షాలు నమోదవుతుండడంతో చాలా ప్రాంతాల్లో కూడా మనకు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంది. ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఐఎండీకి సంబంధించి వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు మనకు బులెటిన్స్ నౌకాస్ట్, ఇంపాక్ట్, ఫోర్కాస్ట్ కి సంబంధించి కూడా ఇటు జిహెచ్ఎంసీ, మాన్సూన్, డిఆర్ఎఫ్, అదేవిధంగా హైడ్రాకి సంబంధించి కూడా అలర్ట్ జారీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు హెచ్చరికలకు సంబంధించి దీంతో జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ బృందాలు అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ వాటర్ అనేది క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇటు వనస్థలిపురం, హయత్ నగర్ అయితే కాస్త ఎఫెక్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇటు అమీర్పేట్ సైడ్ కావచ్చు, అదేవిధంగా ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, దాంతో పాటు మిగతా ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం కారణంగా మనకు కొన్ని ప్రాంతాల్లో కూడా మనకు వాటర్ లాగింగ్ అనేది ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే సిటీ వ్యాప్తంగా కూడా మరొక 2 గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు మేడ్చల్, మల్కాజిగిరి సైడ్ మాత్రం ఒక జోరు వర్షం కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ మనకు ఒక భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇటు కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాలు, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేట, కోంపల్లి, సుజిత్ర, జిండిమెట్ల, సూరారం, ఈ షాపూరు, గాజుల రామారం ఇటు సైడ్ కూడా మనకు ఒక మోస్తారు వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పలు ప్రాంతాలకు, సిటీ శివారు ప్రాంతాలు, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా మనకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అక్కడ కూడా అంటే రాజేంద్ర నగర్, మైలాదేవరపల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగిర్, దాంతోపాటు కిస్మత్ మురా, దాంతోపాటు నార్సింగ్, గండిపేట, కోకాపేట, మణికొండ, పుష్పలగూడ ఈ ప్రాంతాల్లో కూడా మనకైతే వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక హయత్ నగర్, విజయవాడ జాతీయ రహదారిపై మనం చూసుకున్నట్టయితే చాలా వరకు వాటర్ వచ్చి చేరిందని చెప్పుకోవచ్చు. ఇటు అబ్దుల్లాపూర్ మేట్ సంబంధించి కూడా అక్కడ కూడా మనకు చాలా వరకు వర్షంపాతం అయితే ఎక్కువగానే నమోదైంది. ఇక ప్రస్తుతం అయితే మనకి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయం అవ్వడంతో కూడా చాలా వరకు నగరవాసులు ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా ప్రాంతాల్లో కూడా మనకు ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ఇక నౌకాస్ట్, ఫోర్కాస్ట్ సంబంధించి కూడా పలు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే మనకు వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ కావచ్చు, హన్మకొండ, వరంగల్, దాంతోపాటు జనగాము, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తుండడంతో ఆ జిల్లాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక మనకు ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించి మోస్తారు వర్షం, జోరు వర్షం కి సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపు ఇటు ఆదిలాబాదు, హన్మకొండ, జగిత్యాల, జనగాం, మేడ్చల్, మల్కాజిగిరి, మెదక్, నిర్మల్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో అంటే వచ్చే 2-3 గంటల్లో దాదాపు మనకు మోస్తారు వర్షం, అదేవిధంగా ఈదురుగాళ్లకు సంబంధించి కూడా గంటకు 40 కిలోమీటర్ల పైగా వీచే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక పలు జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా ఇటు మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ ఈ జిల్లాలకు సంబంధించి మనకు తేలికపాటి వర్షం, ముసురు, అదేవిధంగా జల్లులతో కూడిన వర్షం అయితే వచ్చి 2-3 గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. సౌజన్య ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఇటు బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనంతో పాటు మనకు ఋతుపవన ద్రోణి అనేది కొనసాగుతుంది. ఈ రెండింటి సినాప్టిక్ కండిషన్స్ వల్లనే తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం చాలా ప్రాంతాల్లో అంటే ఇటు హైదరాబాద్ తో పాటు దాదాపు మనకు జిల్లాల్లో కూడా కనిపించింది. అదే విధంగా గత 4-5 రోజుల నుంచి మనకు ఎండ తీవ్రత అధికంగా ఉండడం, ఉష్ణోగ్రతలు కూడా సాధారణ కంటే 4-5 డిగ్రీలు అధికంగా నమోదవడంతో మనకు గాలిలో తేమ శాతం అనేది పెరిగిపోయింది. ఎప్పుడైతే మనకు గాలిలో తేమ శాతం అనేది పెరిగిపోతుందో క్రిములో నింబస్ మేఘాలు అనేవి దట్టంగా కమ్ముకుంటూ ఉంటాయి. దాదాపు గత 4 రోజుల నుంచి కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఈ తేమ శాతం అధికంగా నమోదైంది. దీంతో మనకు ఒక్కసారిగా ఒక బ్లాస్ట్ లాగా ఇటు క్రిములో నింబస్ మేఘాలు కమ్ముకొని అవి మనకు 10 నుంచి 12 కిలోమీటర్ల మేరకే మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కడైతే మనకి ఇంటెన్స్ ఎక్కువగా ఉంటుందో అక్కడనైతే మనకు ఒక బ్లాస్ట్ లాగా చాలా వరకు అంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 గంట వ్యవధిలోనే ఒక బీభత్సం సృష్టిస్తూ ఉంటాయి. అట్లాంటిదే మనకు ఈ రోజు హయత్ నగర్, వనస్థలిపురము, ఎల్బీ నగర్, అబ్దుల్పూర్ మేట్, దాంతోపాటు రంగారెడ్డి సిటీ శివారు ప్రాంతాలకు సంబంధించి పలు ప్రాంతాల్లో మనకు అట్లాంటి వెదరే మనం చూసాము. అదే విధంగా ప్రస్తుతం వేరే ప్రాంతాలకు సంబంధించి కూడా మనం చెప్పుకున్నట్టయితే క్రిములో నింబస్ మేఘాలు కమ్ముకున్నప్పటికీ కూడా మనకు చిన్న చిన్న ప్యాచెస్ లాగా ఏర్పడి మనకు ఒక జల్లులు, తేలికపాటి వర్షం, మోస్తారు